ఓం నమః శివాయ. ఈ రెండక్షరాల్లోనే ఒక బ్రహ్మాండమైన శక్తి దాగుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేనప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టని దేవుడెవరో తెలుసా? ఆయనే లార్డ్ శివుడు, ఆదియోగి, మహాదేవుడు. శివుడు రాజులా కూర్చోడు, సింహాసనం అవసరం లేదు. శివుడు అలంకారాలు వేసుకోడు, ఆభరణాలమీద మోజులేదు. శివుడు నేర్పేది ఒకటే: నీ లోపలున్న శక్తిని నువ్వే గుర్తించాలి. ప్రపంచం నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, డబ్బు లేకపోయినప్పుడు, మనస్సు విరిగిపోయినప్పుడు, అందరూ నిన్ను తక్కువగా చూసినప్పుడు, అప్పుడు శివుడు నీ చెయ్యి పట్టుకుని ఒకటే మాట చెబుతాడు: నీవు బలహీనుడు కాదు, నీవు శివాంశుడివి. శివుడు వినాశనానికి ప్రతీక కాదు. ఆయన పాత బాధలను, పాత భయాలను, పాత అలసత్వాన్ని నాశనం చేసే శక్తి. నీ జీవితంలో మార్పు రావాలంటే ముందు నీ లోపలున్న నెగటివిటీ చచ్చిపోవాలి. అదే శివతాండవం. గుర్తుంచుకో, శివుడు పర్వతాల్లో ఒంటరిగా కూర్చున్నాడు. అది ఒంటరితనం కాదు, స్వీయ అవగాహన. నువ్వు కూడా కొన్నిసార్లు ఒంటరిగా ఉండాల్సిందే, నీ లక్ష్యాన్ని గుర్తించడానికి, నీ విలువ తెలుసుకోవడానికి. చంద్రుడు శివుడి తలపై ఎందుకుంటాడు తెలుసా? ఎందుకంటే మనస్సు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. ఆ మనస్సును నియంత్రించగలిగితే నువ్వు ఏదైనా సాధించగలవు. సర్పం శివుడి మెడ చుట్టూ ఎందుకుంటుంది తెలుసా? ఎందుకంటే భయం ఎప్పుడూ మన చుట్టూనే ఉంటుంది. కాని భయాన్ని శత్రువుగా కాకుండా శక్తిగా మార్చుకుంటే నువ్వు మహావీరుడవవుతావు. శివుడు చెబుతున్న సందేశం చాలా క్లియర్. నీ గతం నిన్ను నిర్ణయించదు, నీ పరిస్థితి నిన్ను ఆపలేను, నీ సంకల్పమే నీ భవిష్యత్తు. ఈ రోజు నువ్వు ఓడిపోయినట్టు అనిపించవచ్చు, కాని శివుడు చెబుతున్నాడు: ఓటమి అంతం కాదు, అది మార్పుకు మొదలు. కళ్ళు మూసుకుని ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకో: ఓం నమః శివాయ. ఈ మంత్రం నీ లోబల నిద్రిస్తున్న శివుణ్ణి లేపుతుంది. నీ జీవితంలో ఏం కావాలన్నా సాధించగల శక్తి నీలోనే ఉంది. అది గుర్తు చేయడానికి శివుడు ఉన్నాడు. ఈ మాటలు నీ హృదయాన్ని తాకితే, నీ జీవితానికి బలమిచ్చితే, దయచేసి ఈ సందేశాన్ని ఇంకొకరికి పంచు. సబ్స్క్రైబ్ చెయ్యి, లైక్ చెయ్యి, షేర్ చెయ్యి. ఎందుకంటే శివుని సందేశం ఒక్కరికి కాదు, ప్రపంచానికి. ఓం నమః శివాయ.